are you? Welcome to our Amma cooking channel. Today we are preparing kobbari oddu. Please subscribe, like and share. Don't forget to give comments. ఈ రోజు మనము కొబ్బరి రొట్టి ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీగా, చాలా టేస్టీగా. ముందుగా మనము ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాము. బియ్యాన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 5 minutes ఫ్రై చేయండి. బియ్యం అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. 5 minutes ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కొబ్బరి రొట్టె చాలా బాగా వస్తుంది అనమాట. పొడిగా అలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని స్పీడ్గా తిప్పకుండా కొంచెం స్లోగా ఆపుతూ అలా తిప్పండి. అప్పుడు మనకి రవ్వ ఎక్కువగా వస్తుంది, పిండి అనేది చాలా తక్కువగా వస్తుంది. మనం గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కదా, దానికి గ్లాస్ రవ్వ వస్తుంది, హాఫ్ గ్లాస్ మాత్రం బియ్యం పిండి వస్తుంది. మనం అలా మిక్సీ చేసుకున్న దాన్ని జల్లెడతో జల్లించేసుకోండి. పిండి అనేది దిగిపోతుంది, రవ్వ మాత్రం పైన ఉంటుంది. ఈ విధంగా మనకు పిండి అనేది కొంచెం పిండి వస్తుంది, రవ్వ మాత్రం 1 glass రవ్వ వస్తుంది అనమాట. మన గ్లాసున్నర బియ్యానికి 1 glass రవ్వ వచ్చింది, చాలా సన్నగా వచ్చింది. మీ దగ్గర ఒకవేళ బియ్యం రవ్వ కానీ ఉంటే, నార్మల్గా మనం ఉప్మాలుగా చేసుకోవడానికి రవ్వ చేసుకుంటాం కదా, అలా ఏదైనా రవ్వ ఉంటే, బియ్యం రవ్వ ఉంటే ఆ రవ్వనైనా సరే మీరు 5 minutes అయితే ఫ్రై చేయాలి. మనం రవ్వ లేకపోతే బియ్యాన్ని ఫ్రై చేసుకుని కూడా చేసుకోవచ్చు. మనం ఒక గిన్నెలోకి 1 glass రవ్వని తీసుకున్నాము. ఇప్పుడు 3/4 glass బెల్లం తీసుకున్నాము, 1/4 glass షుగర్ కూడా తీసుకున్నాము. మనకి 1 glass రవ్వకి 1 glass బెల్లం సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కొబ్బరి చెక్క, ఒక కాయలో సగం చెక్కని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ చేసుకుని ఆ తురుమును కూడా వేసేసుకున్నాము ఒక గిన్నెలో. ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది, చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి స్పూన్తో మొత్తం రవ్వ, బెల్లం, కొబ్బరిని కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసిపోతుంది. జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. 3 వంతులు బెల్లం తీసుకున్నాము, 1 వంతు పంచదార తీసుకున్నాము 1 glass రవ్వకి. అలా అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఇది కడాయి, సివంటి కడాయి లాంటిది కడాయి సిమ్లో పెట్టేసుకుని మీరు ఒక 2 minutes అది కొంచెం వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత మీరు ఒక 2 spoons ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలా రబ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది నాన్ స్టిక్ లాగా రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుంది, చాలా నాన్ స్టిక్లా పనిచేస్తుంది అనమాట. మీరు కొంచెం హీట్ చేయాలి, ఒక 5 minutes అయినా సరే మనం ఆ కడాయిని వేడి చేయాలి. వేడి చేసి ఆ టిష్యూ పేపర్తో మనం ఇలా రాసేయాలి, రబ్ చేసేయాలి. బాగా రబ్ చేస్తే ఒక 2 minutes అయినా రబ్ చేయండి. అలా రబ్ చేస్తే మనకు చాలా నాన్ స్టిక్లా వస్తుంది మీకు రొట్టె. ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెతో ఆయిల్ తీసుకున్నాం. ఇది ఒక 6 tablespoons ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక మొత్తం మీరు అంతా చుట్టూరు కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ని కూడా ఇలా నేను వీడియోలో ఎలా చూపించానో అలాగే స్ప్రెడ్ చేయండి. చేసి బాగా కాల్చాలి. ఒక 5 minutes అయినా మనకు మూకుడు అనేది బాగా కాలాలి, నూనెతో కూడా కాలాలి. అప్పుడు మీరు ఒక 5 spoons పచ్చిశనగపప్పు తీసుకున్నాము, తీసుకుని ఫ్రై చేయాలి. మీరు ఒకవేళ పచ్చిశనగపప్పును 1 గంట నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. 1 గంట నానబెట్టేసుకుని సోక్ చేసుకుని ఆ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేయాలన్నమాట. నేనైతే పచ్చిదే వేసేసాను, ఇక్కడ నానబెట్టలేదు. ఆ ఫ్రై అయిన తర్వాత ఒక 2.5 glass వాటర్ని తీసుకున్నాము. 1 glass రవ్వ అయితే 2.5 glass వాటర్ని తీసుకోవాలి అనమాట. 2.5 glass వాటర్ని తీసుకున్నాము. తీసుకుని వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి. వాటర్ ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంకొంచెం స్వీట్ అనేది బాగుంటుంది. సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ వేసిన తర్వాత మనకు బాగా వాటర్ అంతా కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత మనము రవ్వ, బెల్లం, కొబ్బరి కలిపేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని అంతా కూడా మీరు ఈ వాటర్లో వేసేయండి, మరుగుతున్న వాటర్లో వేసేసేయండి. వాటర్లో వేసేసి బాగా కలపాలి. మనకు అది ఉప్మా మనం ఎలా అయితే చేసుకుంటే దగ్గరికి అయిపోతుందో, ఉప్మాలాగా ఇది కూడా దగ్గరికి అయిపోవాలన్నమాట. మనకి ఒక 90% ఉడుకుతుంది మనకి ఇలాగే. మీరంతా గ్లాసు బెల్లమే తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ పంచదారతో చేసుకోవచ్చు. కానీ 2 కలిపి చేసుకుంటే ఇంకా ఎక్కువగా బాగుంటుంది. బెల్లం ఎక్కువ తీసుకుని పంచదార మాత్రం ఒక 4 spoons తీసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2-3 spoons షుగర్ పడుతుంది. నార్మల్గా మీడియంగా తింటే సేమ్ ఇదే కొలత అయితే సరిపోతుంది.
మనం ఇక్కడ కూడా కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు, కొద్దిగా తీసుకుని టేస్ట్ చూస్తే మీకు తీపి సరిపోయిందా లేదా అనిపిస్తుంది. అప్పుడు కొంచెం కావాలంటే 2 స్పూన్స్ షుగర్ వేసుకుని బాగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 90% కుక్ అయిపోయింది, వాటర్ అనేది ఏమీ లేదు, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గరిటతో బాగా అంతా నీట్గా సర్దేయండి, ఇలా స్ప్రెడ్ చేసి నీట్గా సర్దేసుకుని అంచుల మీద ఏమైనా ఉన్నా కూడా అది కూడా తీసేసి నీట్గా సర్దేసుకుని చుట్టూరు కూడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సైడ్స్ అంతా కూడా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకుని ఒకసారి మొత్తం అంతా సైడ్స్ అంతా కూడా ఒకసారి మూకుడిని ఇలా తిప్పుతూ సైడ్స్ అంతా కూడా కాల్చండి హై ఫ్లేమ్లోనే. ఒక 3 మినిట్స్ అనమాట, 3-4 మినిట్స్ హై ఫ్లేమ్లో మొత్తం అంతా కూడా ఒకసారి చూపించండి మంటని బాగా హై ఫ్లేమ్లోనే. సైడ్స్ అంతా కూడా మొత్తం సైడ్స్ మిడిల్లో కాదు, సైడ్స్ అంతా చుట్టూరు సైడ్స్ మనకి రొట్టె ఎక్కడెక్కడ వేసామో ఆ సైడ్స్ అంతా కూడా ఒకసారి కాలితే మనకి బ్రౌన్గా బాగా రెడ్ కలర్లో వస్తుంది. సైడ్స్ అంతా ఒకసారి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో అలా పెట్టండి. 3 మినిట్స్ మొత్తం చుట్టూరు కూడా మంట మీద పెట్టేసేయండి హై ఫ్లేమ్లోనే. 3 మినిట్స్ అంతే. 3 మినిట్స్ అంతా హై ఫ్లేమ్ అంతా తిప్పేసిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. సన్నని మంట మీద అది కాలాలి మనకి. సిమ్లో పెట్టేసుకుని ఒక 15-20 మినిట్స్ అయినా సిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో పెనాన్ని ఇలా కలుపుతూ ఉండండి. మనం ముందుగా చూపించినట్టుగానే ఒక్కొక్క సైడ్ చుట్టూరు సైడ్ ఒక 5 మినిట్స్కి ఒకసారి పెనాన్ని ఇలా మంటకి ఇలా సైడ్స్ కూడా మనకు ఉడకాలి కదా. ఇలా ఉండడం వల్ల ఏంటంటే అడుగును మాత్రమే ఉడుకుతుంది. అలా కాకుండా సైడ్స్ అంతా కూడా మనకి మంచి బ్రౌన్ కలర్ రావాలంటే మీరు 5 మినిట్స్ ఒకసారి పెనాన్ని ఇలా తిప్పుతూ ఉండండి చుట్టూరు కూడా. ఇప్పుడు మనకి రవ్వ అనేది బాగా కుక్ అయిపోయింది, సైడ్స్ అంతా కూడా కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్ లాగా వచ్చింది. మూత పెట్టేసుకుని ఇంకొక 5 మినిట్స్ సిమ్లోనే కుక్ చేయాలి. సైడ్స్ అంతా కూడా మనకి ఇంకా బాగా కాలాలి. సైడ్స్ కూడా ఒకసారి పెట్టుకోండి, మళ్ళీ సైడ్స్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. సైడ్స్ అంతా చూసారా మనకి చుట్టూరు కూడా మంచి కలర్తో కుక్ అయిపోయింది అనమాట. సైడ్స్ అంతా కూడా బాగా కాలింది. మనం డైరెక్ట్గా అలా కాకుండా సైడ్స్ కూడా తిప్పుతూ ఉండాలి. మెయిన్ ఈ రొట్టెకి బాగా అంతా కాలింది. ఇప్పుడు మనం చెక్ చేయండి ఒకసారి, తడి అనేది ఏమీ లేదు, మనకి చాలా డ్రైగా అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. పూర్వం అయితే అలా కంచం పెట్టి కంచం మీద నిప్పులు వేసేసి ఆ నిప్పులతో పై లేయర్ అంతా కూడా కాలేది. అప్పుడు సిమ్లో పెట్టేసుకుని పైన కంచం మీద కింద మంట, సన్నని మంట కింద పైన నిప్పులతోటి బాగా కాలేదనమాట. ఇప్పుడు నిప్పులు అవన్నీ కుదరదు కాబట్టి మనం ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూకుడు అనేది చాలా చల్లగా అయిపోయింది. 30 మినిట్స్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి. 30 మినిట్స్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మూకుడు అనేది గోరువెచ్చగా చల్లగా అయిన తర్వాత స్లోగా మీరు ఇలా గరిటతో అలా అట్లు తిరిగేసే దాంతో జస్ట్ అలా స్లోగా ఇలా తిప్పండి అన్ని చోట్ల, అన్ని సైడ్స్ కూడా చుట్టూరు కూడా. వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా సైడ్స్ అన్నీ కూడా చేయండి. ఒకేసారి గరిటతో తీసి వేస్తే విరిగిపోతుంది. అలా కాకుండా 4 సైడ్లు చేసి ఒక కంచాన్ని కానీ బోర్లించి వీడియోలో చూపించిన విధంగా చేయండి. మూకుని ఇలా తిప్పేస్తే మనకి డైరెక్ట్గా అందులో పడిపోతుంది. మీరు అలా కాకుండా గరిటతోటే అట్లా గరిటతోటి తీసి వేసారంటే విరిగిపోతుంది. అలా చేయొద్దు. పైన ప్లేట్ పెట్టి ప్లేట్తో రివర్స్ చేయండి. మూకుని ఇలా పెడితే మనకి ఇలా వస్తుంది. మనం ఇప్పుడే యాస్టీస్కి ఇలా కట్ చేసేసుకుని కూడా తినేయచ్చు. కానీ మీకు పైన కూడా మనకి బ్రౌన్ కలర్లో రావాలి, క్రిస్పీగా ఉండాలి వేరే సైడ్ కూడా అనుకుంటే అది కూడా చూడండి ఒకసారి. ఇలాగా మీరు మనం దోశ వేసుకునే తవ మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది కొంచెం కాలిన తర్వాత వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి రొట్టెని ఇప్పుడు ఈ సైడ్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో కావాలనుకుంటే ఇలా పెనాన్ని తవ్వాన్ని తీసుకుని ఇలా దానికి ఇలా పెట్టేసి అలా తిప్పేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఆ సైడ్ అంతా కూడా మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది. ఒక 5-6 మినిట్స్ అలా పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకుని. కొంచెం దాన్ని కూడా ఇలా జరుపుతూ ఉంటే కూడా మనకి బాగా వస్తుంది. ఇప్పుడు స్లోగా అన్ని సైడ్స్ కూడా జస్ట్ ఇలా అనేసేయండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చింది.
అన్ని సైడ్స్ కూడా ఇలా అనేసుకుంటే మనకి అది వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. 1 అవర్ వరకు కూడా దాన్ని అలాగే వదిలేసేయండి. 1 అవర్ వరకు కూడా కట్ చేయొద్దు. 1 అవర్ అలా వదిలేస్తే మనకు అది చల్లగా అయిపోతుంది. కట్ చేసుకుంటే కూడా పీసెస్ కింద బాగా వస్తుంది. వేడి మీద కట్ చేసారంటే మనకి అది విరిగిపోతుంది అనమాట. వేడి మీద కట్ చేయొద్దు, చల్లగా అయిపోవాలి. చేయి పెట్టి చూసుకోండి, చల్లగా అనిపించే కానీ కట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత దీని టేస్ట్ వేడిగా ఉన్నప్పటికన్నా కూడా చల్లారితేనే బాగుంటుంది. ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఒక 2 డేస్ ఉంటుంది. ఈరోజు చేసుకుంటే ఇది రేపటికి చాలా బాగుంటుంది. అసలైన కొబ్బరి రొట్టి ఇది. పూర్వం నుంచి చేసే పద్ధతి అయితే ఇదే అనమాట. అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.